దేవతలను పూజించుకున్న, అలంకరణ చేసుకున్న. ఇక దీపం అయితే పెట్టుతా. ఇక శివునికి కూడా పంచామృత స్నానాలు చేపించి మంచిగా అలంకరణ చేసిన కోకొండలి మల్లన్న కూడా కూడా ఇగో అందరినీ మంచిగా పూజించుకున్న. ఇక దీపారాధన చేస్తా. దీపారాధన చేసి కొన్ని పాలు అమ్మవారికి వెచ్చజేసి పెట్టిన. ఇక దీపారాధన చేసి హారతి ఇచ్చి స్వామి ఇంత టిఫిన్ చేస్తా. ఇగో సమ్మవ్వ సారవ్వను కూడా మంచిగా అలంకరించుకున్న. ఇక అమ్మవారికి కూడా దీపారాధన చేసి చల్లగా ఉంచి మమ్మల్ని మంచిగా ఉంచమని ప్రార్థిస్తా. ఆ తల్లి కోరుకుంటే అన్నీ ఇస్తుంది, ఏది కాదనదు. ఏ దేవుడైనా మనం మంచిగా కోరుకుంటే మంచిగా ఇస్తాడు. పరమేశ్వరునికి అన్నీ సమర్పించుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత పండ్లు పెట్టుతా. అన్ని తీర్ల పండ్లు ఉంటాయి, ప్రతి ఒక్క తీరు పండు పెడతా స్వామికి. దేవుడు అయితే తినడు కదా, ఆ తృప్తి మనకే. మనమే ఆ పరమేశ్వరుని పేరు చెప్పుకొని మనమే తింటాం. సాయంత్రము మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని దీపంతల వత్తులు ఎగేసి మళ్ళీ 2 ఊదు బస్తీలు ముట్టించి ఆ ప్రసాదాన్ని తీసుకొని మనమే తింటాం. ఇగో నందీశ్వరుడు, ఆయనకు కూడా అలంకరణనే చేసిన. నందీశ్వరుడు, రాజేశ్వరుడు, శివయ్య, అమ్మవారు, కొమరెల్లి మల్లన్న, పార్వతీదేవి, లక్ష్మీదేవి, గోగావిరీదేవి అందరికీ అలంకరణ అయితే చేసుకున్న. ఇక దీపం ముట్టిస్తే ఎవరైనా సరే దేవుని గుడి ఎప్పుడూ కలకలలాడుతూ ఉండాలి, పువ్వులతోని నవ్వుతూ ఉండాలి. దేవుని సెలుపు కానీ గుడి కానీ మీరు ఎట్లా పెట్టుకున్నా ఆ దేవుడు ఉన్న కాడ అలంకరణ మంచిగా చేసుకోవాలి. ఎప్పుడు నిత్యమల్లె పూలతోటి భగవంతుడు సంతోషంగా ఉండాలి. మనం ఎంత సంతోషంగా ఉంటామో దేవుడు కూడా అంత సంతోషంగా మనకిస్తాడు. మనం ఎంత సంబరంగా అలంకరించుకుంటామో అంత సంబరంగా మనకిస్తాడు. ప్రతి తల్లి తండ్రి అందరు కోరుకునేది పిల్లలు జల్లలు చల్లగా ఉండాలని, కుటుంబాలను చల్లగా ఉంచు స్వామి అని కోరుకుంటాం ఎవరైనా. బాయ్.